హలో ఫ్రెండ్స్, ఫైనలీ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మన రామ్ పోతినేని గారు ఇంకా పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీని చూసేసి వచ్చాను. యాక్చువల్లీ ఫార్మాట్ ఇంతకుముందు నేను ట్రై చేయలేదు. ఈ మధ్య వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ టైం ఈ ఫార్మాట్ ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ చివరి వరకు ఈ రివ్యూని ఈనేయండి. సో రివ్యూ విషయానికి వస్తే మూవీ అయితే చాలా క్రేజీ ఉంది గైస్. నిజంగా పిచ్చి లేపేసింది. ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ, కామెడీ డైలాగ్స్ కానీ, అందులో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ యూత్కి బాగా క్రేజీ ఎలిమెంట్ అనిపిస్తాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్ద నచ్చకపోవచ్చు మేబీ, నాకు తెలిసినంత వరకు. అండ్ దీన్ని ప్రీక్వెల్ మూవీతో కంపేర్ చేసుకుంటే స్టోరీ కంటిన్యూషనే, కానీ హీరోయిన్స్ తనకి పెట్టిన పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ ఏమైందన్నది కొద్దిగా అది చెప్పకూడదు, స్పాయిలర్. అండ్ ఈ మిగతా సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే ఈ నాకు ఫస్ట్ పార్టే కొద్దిగా బాగా అనిపించింది. అంటే మ్యూజిక్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ మూవీకి సంబంధించినంత వరకు బాగుంది. ఇస్మార్ట్ శంకర్ అయితే హోల్ మూవీ బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. డబుల్ స్మార్ట్లో మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు బాగా క్రేజీ అనిపించింది. చూస్తున్నంతసేపు కొద్దిగా కామెడీగా నవ్వుతూ వెళ్ళిపోతున్నట్టు చాలా ఎంగేజింగ్గా ఉంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగున్నా కూడా సెకండ్ హాఫ్ దగ్గర నుంచి కొద్దిగా గడబిడ చేసేసాడు. దాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా రాసుండుంటే, ఎమోషన్స్ని కొద్దిగా పర్ఫెక్ట్గా తగిలించుండుంటే చాలా క్రేజీ ఉండేది. అందులో దాబా సీన్ ఉంటుంది. అంటే నేను ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టు ఇందులో అమ్మ సెంటిమెంట్ ఇది. అంటే కానీ ఆ సెంటిమెంట్ మనకు కరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. యాక్చువల్గా చెప్పాలంటే అందులో ఒక దాబా సీన్ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా రాసి ఎస్టాబ్లిష్ చేసుంటే నిజంగా కిరాక్ ఉండేది. కానీ పర్లేదు, మ్యాక్సిమం ఎంజాయ్ చేసేయచ్చు. యూత్కి మాత్రమే నచ్చుద్ది ఇది. నా స్పెషల్లీ ఒపీనియన్ అదే. సో మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్స్లో పెట్టండి. అండ్ మ్యూజిక్ పరంగా కూడా మణి శర్మ నాకు వన్నే బాగా నచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ని బాగా మెయింటైన్ చేశాడు పూరి జగన్నాథ్ కూడా. ఇందులో ఒక్క హీరోయిన్ బాగున్నా కూడా సరిగ్గా లేపలేకపోయాడు. మంచి ఎంగేజింగ్గా అనిపించినా కూడా పెద్ద సెట్ అవ్వలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది గైస్. నేను ఒక 3.5 to 3.75 స్టార్స్ ఇస్తాను నా 5 స్టార్కి. మరి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.